రామాయణ ఇతిహాస ప్రారంభము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, చాలా అద్భుతమైనటువంటి విషయము కూడా. ఇది నిజానికి వాల్మీకి మహర్షి తనకు తెలియకుండానే ఈ ఇతిహాసం యొక్క ప్రారంభం జరిగింది అని వారు అనుకున్నారు. కానీ భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి కార్యక్రమానికి, ప్రతి పనికి కూడా ఒక నియమబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది అనేటువంటిది మన ఋషులు మన సాంప్రదాయంలో చెప్తూ ఉంటారు. ఆ విధంగా వాల్మీకి ద్వారా రచింపబడినటువంటి వాల్మీకి రామాయణము, శ్రీమద్ రామాయణం యొక్క ప్రారంభం కూడా ఇది ఆకస్మికంగా జరిగినట్టుగా కనిపించినప్పటికీ నిజానికి ఒక ప్రణాళికాబద్ధంగానే జరిగింది. ఈ విధంగా వాల్మీకి మహర్షి ఒకప్పుడు తమసా నదీ తీరంలో తన ఆశ్రమంలో సుఖాసీనుడై కూర్చుని సరస్వతీదేవిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి ఈ విధంగా సరస్వతీ నదిని తాను ధ్యానించి ఆ తరువాత వారు తన ఆశ్రమం నివాసం చేస్తున్నటువంటి సీతాదేవిని కూడా స్మరించి సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉండి లవకుశల జన్మ తరువాత ఈ కథారచన జరిగింది.